దేవునికి స్తోత్రము. ఈరోజు ఒక అభిషిక్తుడు, ఒక ప్రవక్త జీవితంలో జరిగినటువంటి ఒక ఆత్మీయ అనుభవాన్ని మనం తెలుసుకుందాము. ఆ ప్రవక్త జీవితంలో జరిగినటువంటి ఆ అనుభవం ద్వారా ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాము. మనము ఎంత అభిషిక్తులమైనప్పటికీ, ఎంత ప్రార్థనా పరులమైనప్పటికీ, ఎంత ఆత్మీయంగా లోతుగా నడిపించబడినప్పటికీ, దేవునితో అనేక సంవత్సరాలు సహవాసం కలిగిన వారమైనప్పటికీ కూడా కొన్ని సార్లు మనం బలహీనమైపోతాము. కొన్ని సార్లు పిరికివారం అయిపోతాము. కొన్ని సార్లు మరణాన్ని కోరుకుంటాము. కొన్ని సార్లు దేవునిని శోధించి మరణాన్ని అపేక్షిస్తాము. ఇప్పటి వరకు చేసిన జీవితము, బ్రతికిన జీవితము, చేసిన భక్తి చాలు ప్రభువా, ఇక నా ప్రాణాన్ని తీసుకో, ఇంత మటుకు చాలు ప్రభువా అని దేవుణ్ణి అడిగేవారిగా చాలామంది ఉంటారు. అయితే అటువంటి వారితో, అటువంటి అనుభవంలోనికి నడిపించబడిన వారితో దేవుడు ఈరోజు ఒక ఆత్మీయ పాఠాన్ని తెలియపరుస్తున్నారు. ఆయన రోషము కలిగినటువంటి ప్రవక్త, దేవుని కొరకు రోషము కలిగి నిలవబడినటువంటి ప్రవక్త, రాజులు ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్కును ధైర్యంగా ప్రకటించినటువంటి ప్రవక్త, మరణానికి వెనుదీయకుండా భయపడకుండా ఆహాబు అనే రాజు ఎదుట నిలవబడి దేవుని యొక్క మాటలను ప్రకటించినటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. ఆ ప్రవక్త సడన్గా అంటున్నాడు, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము ప్రభువా, ఇంత మటుకు చాలును, నా పరుగు ముగించేస్తాను, నా యొక్క సేవ పరుగు ముగించేస్తాను, నా ఆత్మీయ పరుగు ముగించేస్తాను, ఇక నాకు మరణాన్ని ఇవ్వయ్యా అని బదరీ వృక్షం కింద కూర్చొని దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. ఎవరు? దేవుడు రాజు ఎదుట నిలవబడి కరువు వచ్చుద్దని ప్రకటన చేయమంటే ఏమాత్రం కూడా రాజు చంపేస్తారని భయపడకుండా దేశం యొక్క కరువును గురించి ప్రవచించినటువంటి ప్రవక్త. కేరీతు వాగులో దాగి ఉండుము, నీ కొరకు కాకోలాలు రొట్టెను మాంసమును తీసుకొని వస్తాయి అని దేవుడు చెప్తే నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి కేరీతు వాగు దగ్గర దాగి ఉన్నటువంటి ప్రవక్త, నేను సారెపతి వెధవరాలకి అప్పగించి ఉన్నాను, ఆమె ద్వారా నువ్వు పోషించబడతావు, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారెపతు వెధవరాలు ఇంటికి వెళ్ళమంటే ఆ కడుపేదరాలి ఇంటికి దేవుడి మాట విని నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళి పోషించబడినటువంటి ప్రవక్త, మరణించిన వారిని సైతము ప్రార్థన చేసి లేపినటువంటి ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు త్రిప్పుటకు బలిపీఠాన్ని బాగు చేసి కట్టెలను క్రమముగా పేర్చి పరలోకము నుండి అగ్నిని దింపినటువంటి ప్రవక్త, ఇంత గొప్ప సేవ చేసినటువంటి ప్రవక్త, బయలు ప్రవక్తలను హతము చేసినటువంటి ప్రవక్త, అషరాదేవి యొక్క ప్రవక్తలను హతము చేసినటువంటి ప్రవక్త, 850 ప్రవక్తలను, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రవక్తలను, దేవుని ప్రజలను బలపరిచి వారిలో విశ్వాసాన్ని పుట్టించి వారిని చేజెక్కించుకొని హతము చేసినటువంటి ప్రవక్త, ఒకే మారు ఆ యొక్క బయల ప్రవక్తలను వధ చేసినటువంటి ప్రవక్త సడన్గా యెజబేలు భయపెడితే పిరికివాడైపోయాడు. అప్పటి వరకు ఆహాబుకు కానీ యెజబేలుకు కానీ భయపడకుండా దేవుని మాటకు లోబడి దేవుని యొక్క ప్రవచనాలను, వాక్కులను ధైర్యంగా ప్రకటించి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క పాపంలో నుండి, ఆ నాశన కూపంలో నుండి, ఆ చెడుతనంలో నుండి, ఆ దుర్మార్గతలో నుండి దేవుని వైపు తిప్పాలని 2 తలంపుల మధ్య జీవిస్తున్న ఇశ్రాయేలు ప్రజల కొరకు బాధపడి వేదన పడి దేవునికి ప్రార్థించినటువంటి ప్రవక్త సడన్గా ఏమైపోయాడు? పిరికివాడైపోయాడు, పిరికి గొవ్వైపోయాడు, బెదిరింపులకు భయపడిపోయాడు. అప్పటి వరకు ప్రాణాన్ని సైతము లెక్క చేయనటువంటి ప్రవక్త సడన్గా ప్రాణ భయం చేత యెజబేలు భయపెడితే, రేపటికి ఈ వేళకు నీవు కూడా వారిలో ఒకటి వంటి వాడు అవుతావు,
నీ ప్రాణము వారిలో ఒకరి వంటి వారిది అవుతుంది అని చెప్పి భయపెడితే యజబేలునకు భయపడి ఏమాత్రము కూడా దేవుని యొక్క కార్యాలను కానీ దేవుని యొక్క బలమును కానీ దేవుని యొక్క శక్తిని కానీ జ్ఞాపకం చేసుకోనకుండా సడన్గా పిరికివాడైపోయి దూరంగా పారిపోయి నా ప్రాణం తీసుకో, ఇంత మటుకు చాలు ప్రభువా, నా ప్రాణం తీసుకో, ఇంత మటుకు చాలు ప్రభువా, నా పరుగును ముగించే అని దేవుణ్ణి అడుగుతున్నాడంట. అలాగే నీవు కూడా, ఒకవేళ నేను కూడా మన జీవితంలో మనల్ని అనేక సార్లు దేవుడు నిలవబెట్టి గొప్ప కార్యాలు చేశాడు. మన ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించి ఉండవచ్చు. అనేకమైనటువంటి దేవుని యొక్క వాక్కులను మన ద్వారా దేవుడు ప్రకటన చేసి ఉండవచ్చు. అనేకమైనటువంటి ప్రవచనములను దేవుడు మన ద్వారా పలికించి ఉండవచ్చు. ప్రార్థనా జీవితంలో మనం లోతుగా నడిపించబడిన వారమై ఉండొచ్చు, అభిషక్తులమై ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మనం కూడా కొన్నిసార్లు బలహీనమైపోతాము, భయపడిపోతాము. మనల్ని సమస్యలు బెదిరిస్తాయి, మనల్ని అపవాది బెదిరిస్తుంది, మనల్ని ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి కార్యాలు బెదిరిస్తాయి, ఈ లోకంలో ఉన్నటువంటి లోకనాథులు బెదిరిస్తారు, అధికారులు బెదిరిస్తారు, మాంత్రికులు బెదిరిస్తారు, లేకపోతే ఇంకా సకల విధమైనటువంటి అపవాది సంబంధమైనటువంటి అనేక రీతులుగా అనేక సమూహాలు బెదిరించే రీతిగా ఉంటాయి. అప్పులు బెదిరించవచ్చు, అనారోగ్యం బెదిరించవచ్చు, బంధువులు బెదిరించవచ్చు, స్నేహితులు బెదిరించవచ్చు, లేకపోతే ఇంకా మన యొక్క అధికారులు మనల్ని బెదిరించే వారిగా ఉండవచ్చు. అలాంటి సమయాల్లో మనకేమవుతుంది అంటే ఇక ఈ సమస్యను మనం జయించలేము, ఇక ఈ పోరాటాలని మనం ఎదుర్కోలేము. మనమేంటి బలహీనులము, అయ్యో నేను మనిషిని, అయ్యో నేను రక్త మాంసము గలవారిని, నేనేమాత్రపు వాడను, నేనేమాత్రపు దానిని, అయ్యో నేను చాలా మిక్కిలి బలహీనరాలిని, నా వల్ల ఏమవుతుంది ఈ సమస్య నుండి బయటకు రావడము, ఈ శత్రువుని ఎదుర్కోవడము, ఈ కష్టాన్ని ఛేదించడము, ఈ బెదిరింపుల నుండి ఎలాగ నేను బయటకు రాగలను, ఈ సమస్యను నేను ఎలా ఎదుర్కోగలను, నాకంటే వారికి ఎక్కువ బలం ఉందే, అమ్మో వారి రాజులే, వారి అధికారులే, వారి పరిపాలన చేసేవారే, మనం ఏమాత్రం వాళ్ళము, మనం వారి కింద ఉన్నాం కదా అని చెప్పేసి మనకి భయము పెరుగుదనం వచ్చేస్తుంది. అప్పటి వరకు కొన్ని సంవత్సరాలుగా దేవుడు మనతో ఉండి శూర కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడే. ఆ యొక్క బలమును, ఆ శక్తిని, ఆ ప్రభావమును మనము మర్చిపోయే వారిగా ఉంటాము. దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తుంది ఏంటో తెలుసా? ఏలియా ప్రవక్త దేవుణ్ణి బ్రతిమాలుతుంటే ప్రాణం తీసుకోమని దేవుడు మరొక మారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవదూతను పంపించి ఆయన బలహీనమైపోయినటువంటి ప్రాణాన్ని బలపరిచి, నీకు శక్తికి మించిన ప్రయాణము సిద్ధముగా ఉన్నది, నువ్వు లేచి నడుము కట్టుకొని దేవుని పర్వతమునకు బయలుదేరమని దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మనం కూడా మన జీవితం అయిపోయింది, మన లైఫ్ అయిపోయింది, నా యవ్వన బలం అయిపోయింది, లేకపోతే నా ఆత్మీయ బలం అయిపోయింది, నా శారీరక బలం అయిపోయింది, నాకెవరు సహకారులు లేరు, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, నా వల్ల ఏమవుతుంది, ఇన్ని సంవత్సరాలు పోరాడాను, ఇంకా నా వల్ల ఏమవుతుంది, నేను ఏలియా ప్రవక్త కంటే గొప్పవాడినా, ఏలియా ప్రవక్త కంటే గొప్పదాన్నా, నేను ఏమాత్రం కాదు, అంతటి అభిషక్తులే, అంతటి సేవకులే, అంత బలము కలిగిన వారే, అంత ప్రార్థనా పరులే, పరలోకము నుండి అగ్నిని దించిన వారే వెనకడుగు వేస్తుంటే నేనేమాత్రపు వాడిని, నేనేమాత్రపు దాన్ని, నా వల్ల ఏమవుతుంది అని నీవు కూడా నీ గదిలో కూర్చొని, నీ ఇంట్లో కూర్చొని ఇంత మటుకు చాలు ప్రభువా, ఇక నా జీవితంలో నేను ఇంకా గొప్ప కార్యాలు చూడలేను, నా వల్ల ఏమవుతుంది, నా పని అయిపోయింది, నా లైఫ్ క్లోజ్, నా చాప్టర్ క్లోజ్, ఇక నాకు విడుదల లేదు, నాకు ఆరోగ్యం లేదు, నా కుటుంబం కట్టబడదు, నా జీవితం ఇంతే, నా సమస్యలు ఇంతే, నేను ఇంకా ఎదగలేను, ఇక నా దర్శనం జరగదు, ఇక నా పిలుపు జరగదు, ఇక నా పరిచర్యలో ఎదుగుదల ఉండదు, ఇక నేను ఇంతే, ఇక నా ప్రాణం తీసుకో ప్రభువా, ఇక నువ్వు నాకేమి చేయవు అని మనం కూడా దేవుని శోధించేవారిగా ఉంటాము. అలాగూ ఉండకూడదని, అలాగూ మనం బలహీనపరచబడకూడదని దేవుడు మనల్ని
నడిపించడం ప్రారంభించిన తర్వాత మనము చివరి శ్వాస వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు అని, ఆయన మన పట్ల కలిగి ఉన్న దర్శనము నెరవేర్చగల దేవుడని, సమర్థుడని, ఆయన మన పట్ల చేయవలసినటువంటి కార్యమును చేయగల సమర్థుడని, మన ద్వారా చేయవలసినటువంటి సమస్తమైన వాటిని చేయగల సమర్థుడని, మన దేవుడు గొప్ప దేవుడని, మన దేవుడు మనల్ని కష్టాల్లో విడిచిపెట్టే దేవుడు కాదని, మన దేవుడు మనల్ని బాధల్లో విడిచిపెట్టే దేవుడు కాదని, మన దేవుడు మనల్ని గాఢాంధకారంలో విడిచిపెట్టే దేవుడు కాదని, మన దేవుడు మనల్ని గాఢాంధకారంలో విడిచిపెట్టేసి నీ కష్టాలు నువ్వు తీర్చుకో, నీ సమస్యలు నువ్వే బయటపడు అని చెప్పే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించే దేవుడు. మన దేవుడు మనకు కాపరి అయి ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఆయన యొద్దకు నడిపించుకునేవాడు. మన దేవుడు మన కన్నీరు తుడిచేవాడు. మన దేవుడు మనల్ని శత్రువు నుండి కాపాడేవాడు. మన దేవుడు మన చుట్టూ అగ్ని కంచి వేసి కాపాడేవాడు. మన దేవుడు మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉండేవాడు. మన దేవుడు మన పక్షముగా నిలవబడి యుద్ధాలు చేసేవాడు. మన దేవుడు మన పక్షముగా నిలవబడి మన కొరకు శూరకార్యాలు చేసేవాడు. వాగ్దాన దేశంలోనికి నడిపించేవాడు. దర్శనాన్ని నెరవేర్చేవాడు. మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏలియా ప్రవక్తను చూసినట్లయితే, ఇంత మట్టుకు చాలును ప్రభువా, నా ప్రాణం తీసుకోమని అడిగినప్పుడు దేవుడు మరి ఏలియా ప్రవక్త యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడా? ఏమాత్రం కూడా తీసుకోలేదు. ఆయన మరి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు నేను నీకు తోడై ఉన్నాను, రాజు ఎదుట తోడై ఉన్నాను, మరి నీ ద్వారా గొప్ప కార్యాలు చేశాను, బయలు ప్రవక్తలను హతము చేశాను, అన్య బలిపీఠములను పడగొట్టాను, నువ్వు ప్రార్థిస్తే అగ్నిని కుమ్మరించాను, మరి నిన్ను తోడై ఉన్నాను, ప్రతి పరిస్థితుల్లో తోడై ఉన్నాను, నేను నిన్ను పోషించాను, నేను నిన్ను బలపరిచాను, మరి నువ్వు ఇప్పుడెందుకు భయపడుతున్నావు? నీవు ప్రార్థిస్తే 3.5 సంవత్సరాల తర్వాత నేను ఆకాశము నుండి వర్షమును కుమ్మరించినాను, మరి నీ ప్రార్థనలు విన్న దేవుడను, నీకు తోడైన దేవుడను, నిన్ను బలపరిచిన దేవుడను, నిన్ను ధైర్యపరిచిన దేవుడను, నిన్ను కాపాడిన దేవుడను, ఇప్పుడు నిన్నెందుకు నేను విడిచిపెడతానని యెజబేలు యొక్క బెదిరింపులకు భయపడిపోతున్నావు అని దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన హృదయంలో ఏలియా ప్రవక్త పట్ల కలిగి ఉన్న ఉద్దేశమును, ఆలోచనలు నెరవేర్చాలి అని నిర్ణయించుకొని ఏలియా ప్రవక్తను ధైర్యపరిచి బలపరిచి దేవుని పర్వతమునకు నడిపించి ఏలియా ప్రవక్తతో మాట్లాడి, మరి నువ్వు ఇంకను రాజులను అభిషేకించాలి, మరి నీ తర్వాత ఏలియాని అభిషేకించాలి, సిరియా రాజు అయినటువంటి హజయేలును అభిషేకించాలి, నువ్వు చేయవలసిన పని చాలా ఉన్నదని దేవుడు ఏలియా ప్రవక్తతో మాట్లాడి బలపరిచి మరి ముందుకు నడిపించాడు. ఏలియా ప్రవక్త ధైర్యాన్ని కోల్పోయినప్పుడు, ఏలియా ప్రవక్త బెదిరిపోయినప్పుడు, ఏలియా ప్రవక్త దాగుకొని ఉన్నప్పుడు, ఏలియా ప్రవక్త బలహీనమైపోయినప్పుడు దేవుడు మాట్లాడి బలపరిచి ముందుకు నడిపించి ఆ బలహీనతలో నుండి బయటకు తీసుకొని వచ్చి, నీ యొక్క పరుగు ఇక్కడితో ముగియలేదు, నువ్వు ఇంకా రాజులను అభిషేకించాలి, అధికారులను అభిషేకించాలి, నువ్వు చేయవలసిన పని ఇంకనూ ఉన్నది అని చెప్పేసి ముందుకు నడిపించి ఆయన ద్వారా చేయవలసిన పని సంపూర్తిగా చేసి ఆయన ద్వారా మరి శత్రువు యొక్క మరణమును గురించి ప్రవచనమును కూడా దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. యెజబేలు యొక్క మరణమును గూర్చి ఏలియా ప్రవక్త ద్వారానే దేవుడు ప్రకటించే రీతిగా చేశాడు. మరి నాబోతును చంపించేసినప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తను నిలవబెట్టి యెజబేలు యొక్క మరణమును గూర్చి ఏలియా ప్రవక్త ద్వారా ప్రవచన పూర్వకంగా ప్రకటించే రీతిగా చేశాడు. దేవుడు పిరికి వారిని సైతం లేవనెత్తుకొని వాడుకునే దేవుడు, బలహీనమైపోయిన వారిని సైతము బలపరిచి వాడుకునే దేవుడు, మరణపక్షి గల వారిని లేవనెత్తి బలపరిచి వాడుకునే దేవుడు. దేవుడు మనం తీసుకోమంటే, మన ప్రాణాలు తీసుకోమంటే ఆయన వెంటనే తీసుకునే దేవుడు కాదు. మన బలహీనతలను తొలగించి, మన భయాన్ని తొలగించి, మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి, మనల్ని ఏ శత్రువు అయితే బెదిరించిందో, ఏ సమస్యలు అయితే బెదిరించాయో, ఏ మరణం అయితే బెదిరించిందో, ఆ శత్రువుల ఎదుట, ఆ సమస్యల ఎదుట, ఆ మరణం ఎదుట ధైర్యంగా నిలబెట్టి అభిషేకించి బలపరిచి
అగ్నితో నింపి, పరిశుద్ధాత్మ అగ్నితో నింపి మన ద్వారా సూర కార్యాలు చేసే దేవుడు. దేవుడు ఒకటి సంకల్పించాడంటే వెనకడు ఏమాత్రం కూడా వేయడు. ఆయన మన పట్ల సంకల్పించినటువంటి ఉద్దేశములు ఉన్నతమైనవి. మన పట్ల ఆయన రమ్యమైనటువంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడు, విలువ కలిగిన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. మనము ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే జీవితాలకు మనము బెదిరిపోయి భయపడిపోయే వారిగా ఉంటాం కాదు. కానీ ఈ లోకంలో అధికారులు బెదిరించవచ్చు, రాజులు బెదిరించవచ్చు, సమస్యలు బెదిరించవచ్చు, అపవాది బెదిరించవచ్చు, నిన్ను కంటికి కనబడని దురాత్మల సమూహం నిన్ను బెదిరించవచ్చు, నీ అనారోగ్యం నిన్ను బెదిరించవచ్చు, నీ కుటుంబ సమస్యలు నిన్ను బెదిరించవచ్చు. ఈ లోకంలో అనేక రీతిలుగా నువ్వు భయపడుతున్నావేమో, 4 దిక్కులుగా భయపడుతున్నావేమో, భయపడిపోతూ బెదిరిపోతూ ఏలియా ప్రవక్త వలె నీ గృహంలో ఒక గాఢాంధకారంలో ఉండి ఏడుస్తూ కన్నీరు విడుస్తూ నలిగిపోతూ, ఇంత మటుకు చాలు ప్రభువా, ఇక నా జీవితంలో మార్పు రాదయ్యా, ఇక నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా, నా జీవితాన్ని ముగించాను నువ్వు అడుగుతున్నావేమో. దేవుడు నీ ప్రాణాన్ని తీసుకోవడానికి కాదు నిన్ను పుట్టించినది, నీ జీవితాన్ని ముగించడానికి కాదు దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిర్ణయించి బయటకు తీసుకొని వచ్చినది. నీ ద్వారా దేవుడు శూర కార్యాలు చేయబోతున్నాడు. దేశంలోని అధికారులు ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, ప్రపంచం ఎదుట నిన్ను నిలవబెట్టబోతున్నాడు, నిన్ను అభిషేకించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. నీవు అనేక రీతులుగా బలము కలిగి దేవుని కొరకు ఒక గిద్యోను ఖడ్గము వలె, యెహోవా ఖడ్గము వలె రోషము కలిగి నిలవబడి దేవుని కొరకు పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఏలియా ప్రవక్త ద్వారా నువ్వు ఈరోజు పాఠాన్ని నేర్చుకున్నావని నేను నమ్ముచున్నాను. ఏలియా ప్రవక్త పిరికివాడైనట్లుగా నువ్వు పిరికివాడవద్దు. ఏలియా ప్రవక్త ప్రాణం తీసుకోమని అడిగాడు, కానీ ఏలియా ప్రవక్త చేయవలసిన శూర కార్యాలు చాలా ఉన్నవి. ఆ కార్యాలను జరిగించిన తర్వాతే ఏలియా దేవుని పిలుపందుకొని పరలోకానికి ఆయన ఎక్కిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, నీ ద్వారా చేయవలసిన పనులు ముగిసిన తర్వాతే, నీ పరుగు ముగిసిన తర్వాతే, నీ సేవ పరుగు ముగిసిన తర్వాతే, నీ ద్వారా రక్షించబడినటువంటి ఆత్మలు రక్షించబడిన తర్వాతే, నువ్వు చేయవలసినటువంటి పనులు చేసిన తర్వాతే నీ పరుగు ముగించబడుతుంది, నీ యొక్క ఆత్మీయ పరుగు ముగించబడుతుంది, నీ సేవా పరుగు ముగించబడుతుంది, నీ ప్రాణము దేవుని యొద్దకు వెళ్తుంది. అప్పటి వరకు కూడా నువ్వు పిరికివానిగా భయపడిపోయి నువ్వు మరణాపేక్ష కలిగి జీవించాల్సిన పని లేదు. ఏలియా ప్రవక్త ద్వారా నువ్వు పాఠం నేర్చుకోవాలి. నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు మరణాన్ని అపేక్షించవద్దు. ఈరోజు నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి ఎవరు ఆదరించగా మరణాపేక్ష కలిగి చీకటిలో కూర్చోండి ఏడుస్తున్నావేమో, దుఃఖిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, కన్నీరు విడుస్తున్నావేమో, మోకాళ్ళను ప్రార్థించి 2 చేతులు ఎత్తి సైన్యములకు అధిపతి యెహోవా దేవా, ఇశ్రాయేలుల దేవా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఇంత మటుకు చాలయ్యా, అయ్యా ఏలియా కంటూ గొప్పవాడిని నేనేమి కాదయ్యా, నా ప్రాణం తీసుకోమని ఏడుస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వు మరణించడానికి కాదు పుట్టినది, నీవు మరణించడానికి కాదు పుట్టినది. నీ బంధకాలు తెగిపోతాయి, నీ సంకెళ్ళు తెగిపోతాయి, నీ ఇనపకట్లు తెగిపోతాయి, నీ గాఢాంధకారం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది, నీ మరణం నిన్ను విడిచి పారిపోతుంది. నువ్వు ఒక బలమైన వాడువు, బలమైన దానివి, అభిషక్తురాలివి, నువ్వు అగ్ని చేత అభిషేకించబడిన దానివి. నీ కొరకు దేవుడు రోషము కలిగి నిలవబడబోతున్నాడు. నిన్ను హతము చేయాలనుకున్న వారిని హతము చేయబోతున్నాడు. దేవుడు నీ సమస్యల గుండంలో నుంచి, నేను ఇరుకులో నుంచి, ఇబ్బందిలో నుండి విశాలతలో నడిపించబోతున్నాడు. నీ సరిహద్దులు విశాలపరచబోతున్నాడు, నీ శత్రువులను లయపరచబోతున్నాడు, నీ శత్రువులను హతము చేయబోతున్నాడు. నిన్ను బాధిస్తున్న బెదిరిస్తున్న అపవాది సైన్యమును, లోకనాథులను, అధికారులను, వాయుమండల అధిపతిని దేవుడు దూరముగా నెట్టివేయబోతున్నాడు, పాతాళానికి అప్పచెప్పబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండమని, మెలకువ కలిగే ప్రార్థనలో బలము పొందుకోమని దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మరొక మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకున్నారని నేను నమ్ముచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మాట్లాడిన రీతిగా, ఏలియా ప్రవక్త జీవితాన్ని నీ ముందు పెట్టి మాట్లాడిన రీతిగా, నీ ఆత్మీయ జీవితంలో వచ్చినటువంటి సమస్యలకి భయపడకుండా, బెదిరిపోకుండా, మరణాపేక్ష కలిగి జీవించకుండా, ఇంకను ప్రార్థనలో వాక్యములో బలము పొందుకొని దేవుని కొరకు బహురోషము కలిగి నిలవబడి ఏలియా కంటే గొప్ప కార్యాలు, అద్భుతాలు చేసేవారిగా ఉందురుగాక. అటు కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు.
గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు. ఈరోజు ఏలియా ప్రవక్త ద్వారా ఒక మంచి ఆత్మీయ పాటని మాకందరితో కూడా మాట్లాడి బలపరిచి ప్రభువ మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనములు, స్తోత్రములు. ఈ వాక్యము మా అందరి హృదయాల్లో గొప్ప కార్యాలు చేసి అనేక మంది హృదయాలు పొడవబడి మరలా దేవుని వైపు త్రిప్పబడి రోషం కలిగి నిలవబడటానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడి ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.